వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ఫండమెంటల్గా కొన్ని ఆప్షన్స్ నేర్చుకుందామండి. చూడండి, కట్, కాపీ, పేస్ట్ ఈ 3 ఆప్షన్స్ ప్రతి సాఫ్ట్వేర్లో మనం కామన్గా వాడేవేనండి. వీటికి షార్ట్ కట్స్ ఏంటండి? Ctrl+X, Ctrl+C, Ctrl+V కామనే. ఇప్పుడు ఏంటంటే నేనేం చేస్తున్నా అంటే ఒక సెల్ని సెలెక్షన్ చేసి Ctrl+C అన్నా, మళ్ళీ వేరే చోట సెలెక్షన్ చేసి Ctrl+V అన్నారు అనుకోండి, పేస్ట్ అయింది. ఓకేనా? అంటే ఏంది, కాపీ చేసి పేస్ట్ చేసా. అలానే చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ని అంటే 1 నుంచి 5 దాకా సెలెక్షన్ చేసి Ctrl+C, మళ్ళీ వేరే చోట సెలెక్షన్ చేసి అంటే వేరే సెల్ని Ctrl+V అన్న, పేస్ట్ అయింది. అలానే చూడండి, మళ్ళీ ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసి Ctrl+C అన్న, ఇప్పుడు 2 సెల్స్ని సెలెక్షన్ చేసి Ctrl+V అన్న. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయింది. అంటే నువ్వు ఎన్ని సెల్స్ అయితే సెలెక్షన్ చేసావో నార్మల్గా ఆ కాలమ్స్లో పేస్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా? అలాగే చూడండి, ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసి Ctrl+X అన్నానండి, అంటే కట్ చేసా. ఇప్పుడు 2 సెల్స్ని సెలెక్షన్ చేసి Ctrl+V అని అనుకోండి, ఒక చోటే పేస్ట్ అయింది, అంటే ఒకే కాలంలో పేస్ట్ అయింది. ఈ విధంగా అంటే కాపీ అనుకోండి, మీరు ఎన్ని కాలమ్స్లో అయితే సెలెక్షన్ చేశారో అన్ని కాలమ్స్లో పేస్ట్ అయిద్దండి, డూప్లికేట్ వాల్యూస్ వచ్చేలాగా. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏంటంటే ఈ సెల్లో ఉన్న కంటెంట్ డిలీట్ చేయాలనుకోండి, నార్మల్గా సెలెక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ అన్నాను అనుకోండి, డిలీట్ అయిపోయింది. లేదా మీరు మొత్తం ఒకేసారి సెలెక్షన్ చేయాలి అంటే Ctrl+A అన్నారు అనుకోండి, షీట్ మొత్తం సెలెక్షన్ అయింది. డిలీట్ అన్నారు అనుకోండి, మొత్తం డిలీట్ అయింది. లేదా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సెల్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయని డిస్ప్లే అయింది. చూసారా? ఈ బటన్ని ప్రెస్ చేసిన షీట్ మొత్తం సెలెక్షన్ అయిద్దండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెల్ అనేది సెలెక్షన్లో ఉందండి. ఓకేనా? ఇప్పుడు నాకేంటంటే లాస్ట్ సెల్, ఓకేనండి, అంటే లాస్ట్ రోలో లాస్ట్ సెల్ అనేది సెలెక్షన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, నేను ఈ డౌన్ యారోకి ప్రెస్ చేసుకుంటూ రావాలి. చూడండి, డిఫాల్ట్గా ఒక షీట్లో మనకి ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఇచ్చాడండి, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ ఉండేది. అంటే 10 lakhs అబోవ్ రోస్ ఇచ్చాడు, దాదాపు 16,000 కాలమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే అన్నిసార్లు ప్రెస్ చేయలేం కదండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సెల్ సెలెక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోకి ప్రెస్ చేయండి. అంటే యారో కీస్లో డౌన్ యారోకి ఆటోమేటిక్గా లాస్ట్ రోకి వెళ్ళిందా లేదా? అలానే ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని రైట్ యారో కొట్టండి, లాస్ట్ రో లాస్ట్ కాలం దగ్గరికి సెలెక్షన్ వెళ్ళింది చూడండి. అలానే కంట్రోల్ పట్టుకొని అప్ యారో కొట్టండి, ఆటోమేటిక్గా లాస్ట్ కాలం దగ్గరికి వెళ్ళింది, ఏది ఫస్ట్ రోలో. అలానే కంట్రోల్ పట్టుకొని మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ యారో కొట్టండి, స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం లాస్ట్ కాలమ్స్లో అయినా లాస్ట్ రోస్లో అయినా జంప్ అవ్వచ్చండి. అలానే చూడండి, ఇక్కడ ఏంటంటే కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేశానండి, ఇక్కడ ఎండ్ చేశాను, మళ్ళీ ఇక్కడ బిగిన్ చేశాను, ఇక్కడ ఎండ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సెలెక్షన్ చేశాను. ఇప్పుడు నేనేంటంటే కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోకి విన్నా, ఆటోమేటిక్గా ఏమైందండి, నువ్వు టైప్ చేసిన కంటెంట్లో లాస్ట్ సెల్లోకి వెళ్ళిందనమాట. అలానే కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోకి ప్రెస్ చేయి, మళ్ళీ సెకండ్ ఎక్కడ టైప్ చేసా అంటే ఎక్కడ బిగిన్ చేసా అక్కడికి వెళ్ళింది, మళ్ళీ డౌన్ యారోకి వచ్చిందా లేదా? ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోకి అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లాస్ట్ రో దగ్గరికి వెళ్ళిపోయింది చూడండి. అంటే కింద ఏమీ మ్యాటర్ లేదండి. ఒకవేళ మ్యాటర్ ఉందనుకోండి అక్కడికి వెళ్తుంది, ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా లాస్ట్ రోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే చూడండి, అలానే ఇక్కడ ఏదో ఒక మ్యాటర్ ఉన్నాయండి, నేను ఇక్కడ 10, 20 ఈ విధంగా వాల్యూస్ ఇచ్చేసి ఫిల్ హ్యాండిల్తో ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని రైట్ యారోకి అన్నా, చూడండి అక్కడికి వెళ్ళింది. అంటే హారిజంటల్గా అంటే ఆ రో ప్రకారం చూసుకుంటే అక్కడ నెక్స్ట్ ఎక్కడైతే బిగిన్ అయిందో వాల్యూస్ అక్కడికి వెళ్ళిద్ది. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ పట్టుకొని రైట్ యారో అని అనుకోండి, లాస్ట్ కాలం దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ విధంగా జంప్ అయ్యిద్ది. ఓకేనా? అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బోర్డర్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ బాక్సెస్గా డిస్ప్లే అవుతుంది చూసారు కదా, వీటిని గ్రిడ్ లైన్స్ అంటారు. ఓకేనండి? ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే జస్ట్ మనం టైప్ చేసుకోవడానికి మాత్రమేనండి. ఓకేనా? కానీ మనం ప్రింటింగ్ ఇచ్చినప్పుడు ఈ బాక్సెస్ అనేవి డిస్ప్లే అవ్వవు. అంటే ఇక్కడ నేను 1, ఇక్కడేమో 2 అండ్ ఇక్కడ 3 అని ఈ విధంగా ఈ వాల్యూస్ మొత్తాన్ని ప్రింటింగ్ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏంది, 3 బాక్సెస్ వచ్చి 3 బాక్సెస్లో వాల్యూస్ ఇలా రావండి. అంటే ఏంటండి, ఇవేంటంటే జనరల్గా ఇలా డిస్ప్లే అవుతాయి అంతే. ఓకేనా? కానీ మనకి బాక్సెస్లో రావాలి అంటే ఇక్కడ మనం బోర్డర్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఏ బాక్సెస్ అయితే హైలైట్ అవ్వాలో దాన్ని బట్టి సెలెక్షన్ చేసి మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, బోర్డర్స్. దీని పక్కనే యారో మార్క్ ఉందా లేదా?
దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకి బాటమ్ బార్డరు, టాప్ బార్డరు, లెఫ్ట్ బార్డరు, ఆల్ బార్డర్స్ ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. అదే ఇప్పుడు ఇక్కడ మీరు ఆల్ బార్డర్స్ అన్నారనుకోండి, బార్డర్స్ మొత్తం హైలైట్ అవుతాయి అనమాట. ఇదిగో చూడండి, హైలైట్ అయినాయా లేవా. అలా ఇప్పుడు చూడండి, ఈ 3 సెల్స్ని నేను సెలెక్షన్ చేసి ఇక్కడ ఆల్ బార్డర్స్ అన్నా. చూడండి, ఇప్పుడు మీరు ప్రింటింగ్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయండి. అలా చూడండి, నేను ఇంతవరకు సెలెక్షన్ చేశాను. ఇప్పుడు దీనిలో ఏందండి, ఇదేమో టాప్ బార్డర్, ఇదేమో బాటమ్ బార్డర్, ఇదేమో రైట్ బార్డర్, ఇదేమో లెఫ్ట్ బార్డర్. దీనిలోకి వెళ్ళి ఆల్ బార్డర్ అనకుండా నేను రైట్ బార్డర్ అన్నా. చూడండి, ఇంతవరకే హైలైట్ అయింది చూసారా. ఇప్పుడు ఇంతవరకు సెలెక్షన్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అవుట్ సైడ్ బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అవుట్ సైడ్ బార్డర్స్ ఇది అన్నారు అనుకోండి, లోపల బార్డర్స్ అనేవి రావు, అవుట్ సైడ్ అంటే 4 సైడ్స్ అంటే టాప్, లెఫ్ట్, రైట్, బాటము ఈ విధంగా మనకు బార్డర్స్ అనేవి వచ్చేస్తాయి. సార్ నాకు ఈ బార్డర్స్ అవసరం లేదు, మళ్ళీ నార్మల్గానే లైట్ కలర్లో కావాలి అంటే మళ్ళీ దీని వాటికి సెలెక్షన్ చేసి దీనిలోకి వెళ్ళిపోయి మీరు మళ్ళీ నో బోర్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది చూడు. ఈ విధంగా యూజ్ అవుతుందండి. అంటే మనం జాబ్ పరంగా టేబుల్స్, ఈ డేటా టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి టేబుల్స్ రూపంలో డిస్ప్లే అవ్వాలి అంటే, అలా బాక్సెస్ రూపంలో డిస్ప్లే అవ్వాలంటే ఈ బోర్డర్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అలానే అలైన్మెంట్స్ ఉన్నాయి చూడండి, అలైన్మెంట్స్ మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో ఉన్నాయండి. అలైన్మెంట్స్ ఒక టేబుల్లో ఒక సెల్లులో చూసుకుంటే అలైన్మెంట్స్ అనేవి 9 ఉంటాయి. అంటే టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్, మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్ ఈ విధంగా 9 ఆప్షన్స్ ఉంటాయండి. అలానే చూడండి, ఇప్పుడు నేను ఈ సెల్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ఈ సెల్లో 1 అనే వాల్యూ ఎక్కడ ఉంది, బాటమ్ రైట్లో ఉందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మొత్తం ఏంటంటే ఇదేమో టాపు, ఇదేమో మిడిల్, ఇదేమో బాటమ్ అండి. అంటే ఈ మూడిట్లో మీరు ఒకటి చూజ్ చేసుకోవాలి. దాంట్లో చూజ్ చేసుకున్న దాంట్లో లెఫ్ట్లో కావాలా, సెంటర్లో కావాలా, రైట్లో కావాలా, ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నాను, మిడిల్. ఓకే, దాంట్లో మిడిల్ సెంటర్ అన్నా, సెంటర్లోకి వచ్చిందా రాలేదా. అలానే చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసి టాప్ అన్నా, పై దాంట్లో ఒకటి చూజ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లెఫ్ట్ అన్నా, అంటే టాప్ లెఫ్ట్లోకి వచ్చింది. ఈ విధంగా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడున్న ఆప్షన్స్లో పై 3 ఉన్నాయి కదండి, దాంట్లో ఒకటి చూజ్ చేసుకోవాలి, కింద 3 కూడా చూజ్ చేసుకోవాలి. అంటే పైన టాప్ కావాలా, మిడిల్ కావాలా, బాటమ్ కావాలా, దాంట్లోనే లెఫ్ట్ కావాలా, సెంటర్ కావాలా, రైట్ కావాలా, ఈ విధంగా చూజ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మనకి ఇంకోటి ఆప్షన్ ఉంది చూడండి, రొటేట్ టెస్ట్. అంటే మనం టైప్ చేసిన టెస్ట్ అనేది రొటేట్ చేసుకోవచ్చు. అంటే టెస్ట్ కావచ్చు, వాల్యూ కావచ్చు, ఏదైనా సరే. చూడండి, ఇక్కడ నేను ప్రసాద్ అని టైప్ చేశానండి ఈ సెల్లో. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీని వాటికి సెలెక్షన్ చేసి ఇక్కడ మనం అలైన్మెంట్స్ పెట్టుకోవచ్చు, అది నార్మలే. ఇక్కడ మనకి రొటేట్ టెస్ట్ అనే ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేశాను. ఇక్కడ రకరకాల డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి చూడండి, యాంగిల్ క్లాక్ వైజ్ అని, వర్టికల్ టెస్ట్, రొటేట్ టెస్ట్ అప్ అని, ఈ విధంగా మీకు కావాల్సింది చూజ్ చేసుకోండి. ఇదిగోండి, రొటేట్ అయిందా లేదా. ఈ విధంగా మీకు కావాల్సినట్టుగా రొటేట్ చేసుకోవచ్చు అండి, ఏ యాంగిల్లో అయినా సరే. వీటిలో కూడా అలైన్మెంట్స్ పెట్టుకోవచ్చు, అంటే టాప్లో కావాలా, లెఫ్ట్లో కావాలా, సెంటర్లో కావాలా, ఈ విధంగా చూజ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనము ఎంఎస్ ఎక్సెల్లో ఫండమెంటల్గా నేర్చుకోవాల్సిన ఆప్షన్స్ అండి. ఇవి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.